ఇప్పుడేమైందని ఉదయం నుంచి మూతి బిగించుకుని కూర్చున్నావు? తినవే అంటే నువ్వు తిననంటావు. నువ్వు తినకపోతే వాడు మమ్మల్ని తిడతాడు. మీ తండ్రి కూతుళ్ళ మధ్య మేం చేస్తున్నాం. నా గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. తాతయ్య అడిగితే నేను అన్నం తిన్నానని చెప్తాను. మీరు అలాగే చెప్పండి. అక్క, ఇది మనలాగే మొండిది. దీనికి నచ్చితే చేస్తుందే తప్ప ఎవ్వరి మాట వినదు. పదండి. ఏం తప్పు చేయవమ్మా. రే చైతో, లలిత, భాస్కర్, రే పులి. బాబు గారు, ఇంట్లో వాళ్ళందరూ చచ్చారా? ఒక్కరూ పలకరేంటి? ఇంత పొద్దున్నే నిద్రలో ఉంటారు కదండి. పూజం ఒళ్ళు కాలిపోతుందిరా. జ్వరం ఎక్కువగా ఉంది బాబు గారు. అసలు ఇది హాల్లో పడుకుంటే ఎవరు చెప్పరా? నేను చూడలేదు బాబు గారు. చెప్పుకోవడానికి ఇంటి నిండా ఉంటారు మనుషులు, కానీ ఒక పసిదాన్ని చూడడానికి మాత్రం ఒక్కరూ కనిపించరు. వెళ్ళు, వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను. ఇంత ఉదయాన్నే డాక్టర్ వస్తాడో రాడో. ఇంట్లో టాబ్లెట్లన్నా ఉన్నాయో లేవో చూడరా. అలాగే బాబు గారు. ఇలా పడుకున్నా, నేను కాఫీ పెట్టుకొస్తాను, టాబ్లెట్ వేసుకుంది కానీ. పూజ, పూజ, పూజ. ఏమైంది మేడం? పూజ, పూజ భవాని, అక్కడ పూజ. ఏంటి మేడం, ఏమైంది? తను అక్కడ కలొచ్చుంటుంది మేడం. తనని అనవసరంగా తిట్టాననుకుని ఫీల్ అవుతూ తన గురించి ఆలోచిస్తూ నిద్రపోయారు కదా, అందుకే ఇలా. లేదు భవాని, నాకెందుకో కంగారుగా ఉంది. తనకేదో అయ్యిందనిపిస్తోంది భవాని. మేడం, ఏ సంబంధము లేని ఆ పాప కోసం మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు అదే తెలియడం లేదు భవాని. తేజని చూస్తే ఎలా ఫీల్ అవుతానో, ఆ పూజని చూసినా అదే ఫీలింగ్ కలుగుతోంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజని చూడాలి. మేడం, మీరు ఆ ఇంటికి వెళ్తారా? నేను పూజ ఎలా ఉందో తెలుసుకోవాలి భవాని. మేడం, మీకు ఫేవర్గా ఉండేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోండి. అవునా? పులి, పులి. సూర్య మేడం ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారేంటి?
హలో మేడం. పులి పులి పూజ బానే ఉంది కదా? ఆ, లేదు మేడం. ఏమైంది? తెలియదు మేడం. నిన్న గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంది. నేనేం తప్పు చేయలేదు అంటూ ఏడుస్తూనే ఉంది. ఏం జరిగిందని ఎవరడిగినా చెప్పడం లేదు. రాత్రి భోజనం కూడా చేయలేదు. ఇప్పుడు చూస్తే ఒళ్ళంతా కాలిపోతుంది మేడం. టాబ్లెట్స్ అయినా వేద్దామని వెతుకుతున్నాను. పులి, నేను అర్జెంటుగా పూజని చూడాలి. మేడం, అవును పులి. మీరు అలా అడగాల? రండి మేడం. కానీ నాకు తెలుసు మేడం. వాళ్ళెవరికీ తెలియకుండా పూజమ్మని మీరు కలిసే ఏర్పాటు నేను చేస్తాను. రండి మేడం. భవాని, తేజ లేస్తే నేను బయటికి వెళ్ళానని చెప్పు. నేను వెళ్ళొస్తాను. పూజమ్మకి జ్వరం కన్నతల్లితో కలవడానికి వచ్చినట్లుంది. అమ్మా పూజమ్మా, లే తల్లి. రేపులే బాబు గారు వస్తున్నాను. పులే, బాబు గారు టాబ్లెట్ లేరా? ఇంట్లో లేవు బాబు గారు. పెద్దవా, ఆ డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. నేను చెప్పానని చెప్పు. అలాగే. ముందు కాఫీ తాగమ్మా, కాఫీ తాగు. డాక్టర్ వచ్చి మందులు ఇస్తాడు, తగ్గిపోతుంది. పులి, మేడం వచ్చారా? రండి మేడం. మేడం, మీరెందుకు పూజమ్మని కలవాలనుకుంటున్నారు? నా వల్లే పూజకి జ్వరం వచ్చింది కాబట్టి. ఏంటి మేడం మీరనేది? అవును పులి, గ్రౌండ్లో నిజంగా నీ అక్కో చెల్లు అయితే ఇలా చేస్తావా నువ్వు? నిజంగా నేను తేజ షూస్ తీసుకెళ్ళలేదు. నేను నమ్మమ్మా. అల్లరి చేసి దీన్ని బాధ పెట్టింది చాలక అబద్ధాలు కూడానా?